ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూరులో భవన నిర్మాణ రంగాల కార్మికుల సంఘం ట్రేడ్ యూనియన్ నూతన భవనాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా ఉండి నిర్ణయించిన రేట్ల మేరకు నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ఇక సంఘంలో ఎలాంటి చీలికలు లేకుండా ఐకమత్యంతో ముందుకు సాగితే భవన స్థలానికి అవసరమైన సహకారం అందిస్తారని ఎమ్మెల్యే మాటిచ్చినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక లైన్ కూర్చోబెట్టు, ఒక లైన్ ఎంచోబెట్టు. వెళ్ళాలి. తెలంగాణ భవన నిర్మాణ కార్మికులందరికీ మన ఆఫీస్ పెట్టుకున్న సందర్భంగా అందరూ ఇచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడేది ఏంటంటే మనలో ఎవరికి సీలికలు రాకుండా మన ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యంగా ఉంటే మన సారు మహిపాల్ రెడ్డి గారు మనకి కావాల్సిన భూమి స్థలం అన్ని ఇంటి స్థలాలు అన్నీ ఇస్తానన్నాడు. మనందరం ఐకమత్యంగా ఉండాలి. మనలో సీలిక రావద్దు. మనం అనుకున్న రేట్లకి అందరూ చేయాలి వర్కులు. ఎవరికి ఇబ్బంది వచ్చినా యూనియన్కి చెప్పుకోండి. యూనియన్ ద్వారా మేము అన్నీ చేస్తాము. యూనియన్ ఉంది మనకి. మీరు ఇబ్బంది పడకుండా అనుకున్న రేట్లకి అందరూ వర్క్ చేయాలని కోరుకుంటున్నాం. యూనియన్ సభ్యులందరికీ యూనియన్ సభ్యులందరికీ మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ మీటింగ్ ఉందని వచ్చినందుకు, ఇక్కడికి వెయిట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గూడెం మహిపాల్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసి మా కోసం వాగ్దానాలు ఇచ్చారు. ఎందుకంటే మాకు ప్లాట్ ఇస్తామన్నారు, మాకు యూనియన్ అనేది చక్కగా ఉండమన్నారు, అందరూ ఐకమత్యంగా ఉండమన్నారు. ఉండి మీరంతా ఐకమత్యంగా ఉంటేనే మీకు ఏదైనా మేము ఇవ్వగలుగుతామని చెప్పారు. ఐకమత్యంగా లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాకు అది ఇదని ఎవరి రేట్లు వాళ్ళు పట్టుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతే ఆ రేట్లకు వాటికి యూనియన్కి సంబంధం ఉందని చెప్పారు. పెద్దలు వచ్చారు, సోమిరెడ్డి గారు వచ్చారు. సోమిరెడ్డి గారు కూడా సోమిరెడ్డి వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, మీరంతా ఐకమత్యంగా ఉండాలి. తెల్లాపూర్లో ఈ చుట్టూ 10 గ్రామాల నుంచి వచ్చారు. మేస్త్రులు వచ్చారు, బిల్డర్లు వచ్చారు, మన కార్మికులు వచ్చారు. అందరు కలిసి కూడా ఐకమత్యంగా ఉండి మీరు యూనియన్ అనేది నిలబెట్టుకొని సక్రంగా మీరు పనులు చేసుకుంటే మీకు ఏ అవసరమైనా సరే గవర్నమెంట్ ద్వారా వచ్చే అన్నీ కూడా మేము అందిస్తామని కోరుకున్నాం. అయితే గవర్నమెంట్ ద్వారా రావాలంటే ప్రతి ఒక్కళ్ళు యూనియన్ ద్వారాగా కరెక్ట్గా యూనియన్ ఒక రూల్ ప్రకారంగా గవర్నమెంట్ రూల్ ప్రకారంగా పోతేనే మీకు కింద పడితే 20 లక్షలు కావాలని డిమాండ్ చేసాం. 20 లక్షలు కావాలంటే ఏ విధంగా వస్తాయి? ఇంటికాల రోజులు చేసేది 20-30 లక్షల వరకు. 20 లక్షలు మీకు ఏ విధంగా ఇస్తారు? ఇవ్వలేరు. కాబట్టి మీకు ఏదైనా సరే గవర్నమెంట్ ద్వారాగా 50 లక్షల నుంచి ₹1 కోటి కూడా రావచ్చు. మీకు మామూలుగా వ్యక్తిగతంగా ఓనర్సు, బిల్డర్సు, మేస్త్రులు ఇవ్వలేరు అని యథావిధిగా చెప్పారు. వాళ్ళు ఉన్న రూల్ ప్రకారంగా మనకు కావాల్సింది ఏంటంటే ఐకమత్యం కావాలి. మనం అందరం ఒకటిగా ఉండి మనం గవర్నమెంట్ ద్వారా వెళ్ళి మనకు కావాల్సిన కార్డులు, మనకు కావాల్సిన ఏదైనా సరే మన సభ్యత్వం కానీ మనం అందరం మనకి యూనియన్ కార్డులు కానీ మనకి మెంబర్షిప్లు కానీ ఏదైనా సరే ప్రతిదీ రావాలని మనం కోరుకోవాలి. అవన్నిటికీ మనం వచ్చేటట్టు మనం అవకాశంగా మనం చేయాలి. మనకి పిఎఫ్ అవి కట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? మనం అందరం గవర్నమెంట్కి మనం ఇంత అమౌంట్ అనేది కట్ అవ్వాలి. మనం ఆ విధంగా కాదు కాబట్టి మనకు రావు. ఆ రూల్ ప్రకారంగా మనం ఎంచుకోవాలి. ఇప్పుడున్న ప్రకారంగా మనం ఈ గ్రూపు మనం ఉన్న ప్రకారంగా ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి? అందరూ ఐకమత్యంగా ఉండి గవర్నమెంట్ ద్వారాగా మనం ఏ పథకాలు అయితే వస్తాయో, ఏ స్కీమ్స్ వస్తాయో మనకు దాని గుండా మనం ఏవైనా కానీ సాధించుకోవాలంటే ఒక యూనియన్ ద్వారాగానే అవుతుంది. ఆ యూనియన్ ద్వారా కావాలంటే మనం అంతా ఐకమత్యంగా ఉండాలి. తెల్లాపూర్లో ఐకమత్యంగా ఉంటేనే మనం సాధిస్తాము. మనం దేనికైనా పోరాడతాం. ప్రతి ఒక్కరు యూనియన్ తరపున రేట్లకే వర్క్ చేయాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొద్దు. పెద్దలు చెప్పారు, వాళ్ళు చెప్పారు, భర్తాన చెప్పాడు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చెప్పేది మనకేంటంటే మన మంచి కోసమే. వాళ్ళు ఏదైనా మీరు యూనియన్ అనేది ఖచ్చితంగా నిలబడితే మీకు ఏదైనా మేము సాయం చేస్తాం. లోకల్ బాడీగా మేము లీడర్లుగా మీరేంటంటే మీరు కట్టుబాటుగా ఉండాలి. ఇప్పుడు ఏదో కాసేపు ఉండి రేపు పెట్రోల్ అటు వెళ్ళిపోవద్దు. మీరు కరెక్ట్గా కట్టుబాటుగా ఉండాలని మేమందరం కోరుతూ
సెలవు తీసుకుంటున్నాను.